ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీ కృపచేత మాకు అనుగ్రహించబడిన ఈ దినం కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంన నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనములను చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనము చదివిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు మనకు ఒక హెచ్చరికను, లేకపోతే మనము జాగ్రత్తగా ఉండేదానికి ఒక కార్యమును చెప్పటం చూడగలము. అదేమిటంటే, మనకు ముందు విశ్వాసమును కొనసాగిస్తూ పోరాటమును ముగించి దేవుని సన్నిధికి చేరుకున్న విశ్వాసులు మన ముందు ఉన్నారు. వారిని చూస్తూ మనము ముందుకు వెళ్ళాలి అన్న కార్యమును జ్ఞాపకం చేస్తూ చెప్పిన మాటను చూడగలం. అపోస్తలుడైన పౌలు మనకు చాలా తేటగా చెప్పుతాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి జాగ్రత్తగా దేవుని వైపు చూడాలి అన్న కార్యమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకు ముందు ఒక గొప్ప సాక్షి సమూహము, అనగా మనకు ముందుగా నడిచిన దేవుని బిడ్డలైన వారిని ఆయన మన ముందు ఉంచుతూ ఉన్నాడు. వారు మన ముందు ఉండి మనము చేసిన కార్యములను చూస్తున్నారు. వారు మనకు ముందుగా ఒక మేఘ స్తంభములాగా, మేఘము వలె వారు మనల్ని ఆవరించి ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలైన వారు, లేకపోతే మనకు ముందు నడిచిన విశ్వాస వీరులైన వారు అనేకులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. వారు సాక్షి సమూహముగా మేఘము వలె మనకు ముందుగా ఉన్నారు అన్న కార్యమును ఇక్కడ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తారు. కనుక మనము, నీవు నేను వ్యక్తిగతముగా జాగ్రత్తగా జీవించవలసిన వారిగా ఉన్నాం. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము, ప్రతి దోషమును విడిచిపెట్టి, అనగా వాటికి దూరముగా ఉంటూ దేవుని వైపు చూస్తూ ముందుకు నడవాలి అని ఆశిస్తూ మనకి కార్యమును నేర్పిస్తూ ఉన్నాడు. అనేకులు ఎవరు చూస్తున్నారు, ఎవరు నన్ను గురించి సాక్ష్యము చెప్పుతారు అని అనుకుంటూ అనేక సార్లు వారు పొరపాట్లు చేసి దేవుని యొక్క కృపకు దూరం అయిపోతున్నారు. అయితే ప్రభు ప్రతి క్షణము నీవు జాగ్రత్తగా మెలకువగా ఉండాలి అని ఈ మాట నీ ముందు ఉంచి ఉన్నారు. నీకు ముందు ఒక సాక్షి సమూహం నడిచి వెళ్ళి ఉన్నది దేవుని సన్నిధికి. వారిని వెంబడిస్తూ నువ్వు వస్తున్నావు గనుక నీ జీవితమును పరిశుద్ధముగా కాపాడుకో. దేవునిలో యథార్థముగా నిలిచి ఉండు. నీ హృదయమును కాపాడుకో. సులువుగా చిక్కులు పెట్టి, అది ఎలాంటి పొరపాటైనను సరే, కొంతమంది యొక్క మాటల్లో వారు అనుకోని సమయంలో కాని మాట పలికేవారిగా ఉంటారు. కోపములో కాని మాట పలికేవారిగా అనేకులు ఉంటారు. ఒక సమస్య వస్తే ఆ సమస్యలో తాము మరిచిన వారిగా వారు తమ యొక్క హద్దులను మీరిన కార్యములు చేస్తూ ఉంటారు. అందుకే ప్రభు మన ముందు ఈ హెచ్చరికను ఉంచడం చూడగలం. దేవుని యొక్క వాక్యము మన ముందు ఉన్నది. దేవుని యొక్క బిడ్డలు మన ముందు నడిచి వెళ్ళి ఉన్నారు. వారిని మనకు ముందుగా పెట్టుకొని మనకు శిల్పియు నిర్మాణకుడు అయిన యేసు ప్రభు వైపు చూడాలి అన్న కార్యమును జ్ఞాపకం చేస్తాం. మనల్ని నడిపించే దానికోసం, మన కోసము తన్ను తాను అర్పించుకున్న ప్రభు వైపు చూస్తూ, సిలువను ముందు పెట్టుకొని దేవునితో పాటు నడవాలి అని ఆశిస్తూ,
దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. దేవుణ్ణి ఎలాగు నువ్వు చూడగలవు, ఎలాగు నువ్వు ఆయన కనుగొనగలవు అన్న కార్యమును మనము చూసినట్లయితే నీ హృదయములో ఉన్న వాటిని అన్నిటినీ సరి చేసుకునేదానికి యేసు ప్రభు యొక్క సిలువ రక్తము యొద్దకు నీవు వచ్చినప్పుడే, ఆ కలువరి సిలువలో ఆయన చేసిన యాగమును నీవు జ్ఞాపకము చేసుకున్నప్పుడే, ఆయన రుధిరము ద్వారాగా నిన్ను నీవు పరిశుద్ధపరుచుకున్న దినమునే, నీ పాపము ఎలాంటిదైనా సరే హిమము వంటి తెల్లగా ఆయన నిన్ను కడిగిన దినమునే నీవు ఆయన వైపు చూడగలవు అన్న కార్యమును దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నది. ఆయన మనకు ముందు ఉండి ఆయన వైపు మనము చూసేదాన్ని బట్టి విశ్వాసముతో మనము ముందుకు వెళ్ళి మన ముందున్న పందెమును ఓపికతో మనము దాటి వెళ్ళి దేవుని రాజ్యమును చేరే ఆ కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. నీవు ఇతరులను చూసినట్లయితే నువ్వు వెళ్ళవలసిన మార్గం నుండి తొలగిపోతావు. అయితే దేవుని వైపు చూసిన దినమున, యేసు ప్రభు వైపు చూసిన దిన అనగా నీ హృదయమును ఆయన ముందు సరి చేసుకొని యథార్థముగా ఆయన ముందు నిలబడి ఆయన మాటకు లోబడి ఆయన చెప్పిన రీతిగా నడుచుకునేదానికి తన వాక్యానుసారముగా నీ జీవితంను మలచుకున్న దినమున నీవు నిజముగా ఆయన యొక్క కృపను పొందిన వాడిగా ఆయన వైపు చూస్తూ ముందుకు నడిచేదానికి ఆశ కలిగిన వ్యక్తిగా ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అప్పుడు నీకు ముందుగా మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో అనేక మంది విశ్వాసుల గురించి చెప్పబడుచు ఉన్నది. ఆది కాండము మొదలుకొని అనేక మంది విశ్వాసులు తాము జీవించిన జీవితమును మనకు మాదిరిగా ఉంచి వెళ్ళి ఉన్నారు. వారితో పాటు నీవు నేను దేవుని రాజ్యములో కలిసి ఉండాలి. మన యొక్క హృదయమును పరిశుద్ధముగా కాపాడుకొని వారితో పాటు కలిసి ఉండేదానికి ప్రభు కృపను నీవు వేడుకుంటూ ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి అని ప్రభు ఆశిస్తూ నీతో ఈ దినమున మాట్లాడుచూ ఉన్నాడు. నీవు ఆయన వైపు చూస్తున్నావా? ఆయనను చూసినట్లయితే నీవు ధన్యుడవు. ఆయన యొక్క మాటలను నీ హృదయములో నీవు జాగ్రత్త పరుచుకున్నట్లయితే నీవు ధన్యుడవు. లేని ఎడల ఈ ఉదయకాల సమయన ప్రభు నీకు ఒక తరుణం ఇస్తూ ఉన్నాడు. నీకు ముందుగా ఉన్న సాక్షి సమూహమును చూస్తూ దేవుని ఎదుట నీ హృదయమును సరి చేసుకొని ఆయనతో పాటు నడిచేదానికి ప్రయత్నించుము. ప్రభు తన కృపను నీకు అనుగ్రహించి నీ జీవితమును ఆశీర్వదించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ప్రాతకాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, మాకు ముందు ఉన్న అనేక మంది విశ్వాసులు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ లేఖనాల్లో మేము చూస్తున్న ప్రతి పరిశుద్ధుని నాయన ముందు మేము ఒక దినము నిలబడనై ఉన్నామని, వారితో పాటు కలిసి నీ యొక్క రాజ్యంలో మేము ఉండబోతున్నామని గ్రహించుకొని నీ వైపు చూస్తూ ముందుకు నడిచేదానికి, మా ముందున్న పందెమును ఓపికతో పరిగెత్తేదానికి, జయించేదానికి నీ కృపను నాయన అనుగ్రహించమని వేడుకుంటూ నాలో మాలో సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము నుండి విడిపించబడిన ఆ కృపను నీ యొక్క వాక్యము చేత మేము నిర్ధారణ చేసుకునేదానికి దేవా, ఇంకను నీలో ఎదుగని వారికి ఆ కృపను నీవు అనుగ్రహిస్తున్నావని విశ్వసిస్తూ నీ వైపు చూసి ముందుకు వెళ్ళేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.